హాయ్ అండి, మీరు చూస్తున్నారు తెలుగు వెబ్ గురు ఛానల్. నేను మీ సంతోష్. ఈ లెక్చర్లో మనం స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ స్టార్ట్ చేయబోతున్నాం ఫ్రెండ్స్. సో స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ అంటే ఏంటి దగ్గర నుండి మనం స్ప్రింగ్ యూజ్ చేసి ఎంటర్ప్రైజ్ లెవెల్ అప్లికేషన్స్ డెవలప్ చేయడం వరకు, ప్రాజెక్ట్స్ డెవలప్ చేయడం వరకు ప్రతిదీ కూడా ఈ కోర్సులో మనం నేర్చుకుంటాం. ఓకే, సో ఏంటి ఈ స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్, అసలు ఎందుకు యూజ్ అవుతుంది ఇది అని అంటే, సో ఇది వరకు మనం ఏవైతే J2EE యూజ్ చేసి జావా ఎంటర్ప్రైజ్ ఎడిషన్ యూజ్ చేసి వెబ్ అప్లికేషన్స్ డెవలప్ చేసేవాళ్ళము, ఏదైతే మనం ఈజేబీ లాంటి టెక్నాలజీస్, ఎంటర్ప్రైజ్ జావా బీన్స్ లాంటి టెక్నాలజీస్ యూజ్ చేసి వెబ్ అప్లికేషన్స్ డెవలప్ చేసేవాళ్ళము, సో ఆ ప్రాసెస్ని చాలా సింప్లిఫై చేస్తూ వచ్చినటువంటి నెక్స్ట్ లెవెల్ ఫ్రేమ్వర్క్, అంటే దానికి కాంప్లిమెంట్గా వచ్చినటువంటి ఫ్రేమ్వర్క్ అని చెప్పుకోవచ్చు. సో ఈజేబీ టెక్నాలజీకి మెయిన్గా, సో జావా ఈఈలో ఏదైతే మనం ఎంటర్ప్రైజ్ ఎడిషన్లో ఈజేబీ టెక్నాలజీ యూజ్ చేసి మనం వెబ్ అప్లికేషన్స్ డెవలప్ చేసేవాళ్ళమో దానికి కాంప్లిమెంట్గా వచ్చిన టెక్నాలజీయే మనకి స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ ఫ్రెండ్స్. సో అదేంటి, మనం వెబ్ అప్లికేషన్స్ అంటే జేఎస్పీ సర్వ్లెట్స్ వాటితో కూడా డెవలప్ చేస్తామని చెప్పాము అడ్వాన్స్డ్ జావాలో. మరి ఈ ఈజేబీ టెక్నాలజీ ఎక్కడ వచ్చింది అని అంటే, సో మనం వెబ్ అప్లికేషన్స్ అంటే ఇప్పుడు స్టార్టింగ్ లెవెల్ వెబ్ అప్లికేషన్స్ ఉంటాయి చూసారా, చిన్న వెబ్ అప్లికేషన్స్, అలాంటివి మనం సర్వ్లెట్స్ జేఎస్పీతో చేయొచ్చు. కానీ మనకి ఎంటర్ప్రైజ్ లెవెల్ అంటే ఒక అమెజాన్ లాంటి ఎంటర్ప్రైజ్ తీసుకోండి, లేదు బ్యాంకింగ్ తీసుకోండి, బ్యాంకింగ్లో ఇంటర్నెట్ బ్యాంకింగ్ లాంటి ఒక ఎంటర్ప్రైజ్ లెవెల్ అప్లికేషన్, అంత సెక్యూరిటీస్ అవన్నీ కూడా మనం పెట్టి అప్లికేషన్ డెవలప్ చేయాలి అంటే అప్పుడు మనకి ఓన్లీ జేఎస్పీ సర్వ్లెట్స్తో మనం దాన్ని అచీవ్ చేయలేమన్నమాట. సో అప్పుడు మనకి నెక్స్ట్ లెవెల్ టెక్నాలజీ కావాలి, అదే J2EEలో మనకి ఈజేబీ టెక్నాలజీ అనమాట, ఎంటర్ప్రైజ్ జావా బీన్స్. ఓకే, సో ఆ ఎంటర్ప్రైజ్ జావా బీన్స్ టెక్నాలజీలో ఉండేటటువంటి కొన్ని ఫ్లాస్ని ఐడెంటిఫై చేసి, సో వాటిని ఏ విధంగా మనం ఆప్టిమైజ్ చేయగలము అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని మనకి వచ్చినటువంటి టెక్నాలజీయే ఈ స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ ఫ్రెండ్స్. అయితే స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ నేర్చుకోవాలంటే మరి ఈజేబీ రావాలా, ఎంటర్ప్రైజ్ జావా బీన్స్ వస్తే కానీ స్ప్రింగ్ అర్థం కాదా అంటే 1% కూడా మనకి ఈజేబీతో పని లేదనమాట. ఓకే, సో మనకి ఏదైతే జేఎస్పీ సర్వ్లెట్స్ జేడీబీసీ నేర్చుకున్నామో ఆ తర్వాత డైరెక్ట్గా మనం స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్కి వెళ్ళిపోవచ్చు. మనకి ఈజేబీ అంటే 1% కూడా నాలెడ్జ్ ఉండాల్సినటువంటి పని లేదనమాట. సో మొత్తానికి ఈ స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ అనేది ఏం చేస్తుంది అని అంటే, సో మనకి ఎంటర్ప్రైజ్ లెవెల్ వెబ్ అప్లికేషన్స్ డెవలప్ చేయడానికి, సో అది కూడా ఈజీ వేలో, ఓకే, సో విత్ హై ఎండ్ ఫీచర్స్తో మనం డెవలప్ చేయడానికి మనకి వచ్చినటువంటి కాంప్లిమెంట్గా వచ్చినటువంటి ఫ్రేమ్వర్కే ఈ స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ అని చెప్తున్నాను అనమాట. ఓకే, సో ఈ స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ అనేది ఏం చేస్తుందంటే ఒక డెవలపర్కి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా ప్రొవైడ్ చేస్తుంది. ఇది ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రొవైడ్ చేస్తుందో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అదే హ్యాండిల్ చేసుకుంటుంది. కోడింగ్ పరంగా ఇది ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రొవైడ్ చేయగలదో అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రొవైడ్ చేస్తూ దాన్ని కూడా, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా అదే హ్యాండిల్ చేసుకుంటుంది అని చెప్తున్నాను. ఓకే, సో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం ఇప్పుడు ఈ స్టేట్మెంట్ని మీకు ఈజీగా అర్థం అవ్వడానికి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనం జేడీబీసీ చూసాం కదండి. సో జేడీబీసీలో డెవలపర్ అనేవాడు ఏం చేయాలి, సో జేడీబీసీ ఇంప్లిమెంట్ చేయాలంటే ఫస్ట్ రిజిస్టర్ ద డ్రైవర్, గెట్ ద కనెక్షన్, క్రియేట్ ద స్టేట్మెంట్, ఆ తర్వాత ఎగ్జిక్యూట్ ద క్వరీ. సో క్వరీ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఎక్సెప్షన్స్ ఏమైనా ఉంటే హ్యాండిల్ చేయాలి, ట్రాన్సాక్షన్ మేనేజ్మెంట్ చేయాలి. ట్రాన్సాక్షన్ మేనేజ్మెంట్ నేను స్ప్రింగ్తో పాటు చెప్తాను. సో ట్రాన్సాక్షన్ మేనేజ్మెంట్ చేయాలి. ఆ తర్వాత ఈ పనులన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు కనెక్షన్ కంపల్సరీగా క్లోజ్ చేయాలి. క్లోజ్ చేయకపోతే న్యూ కనెక్షన్స్ రావు అని చెప్పాను నేను కదా. ఓకే, సో ఇప్పుడు డెవలపర్ అనేవాడికి యాక్చువల్గా తను దేని మీద కాన్సన్ట్రేట్ చేయాలి, క్వరీస్ ప్రిపరేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి, ఆ క్వరీస్ని ఎగ్జిక్యూట్ చేయడం మీద కాన్సన్ట్రేట్ చేయాలి. సో అక్కడితో కాకుండా ఏం చేయాల్సి వస్తుంది, ఈ మిగతా ప్రాసెస్ అంతా కూడా తనే చేసుకోవాల్సి వస్తుంది. రిజిస్టర్ డ్రైవర్, గెట్ ద కనెక్షన్, క్రియేట్ ద స్టేట్మెంట్, ఆ తర్వాత ఈ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్, ఆ తర్వాత ట్రాన్సాక్షన్ మేనేజ్మెంట్, లాస్ట్ కనెక్షన్ క్లోజింగ్. ఓకే, సో ఇక్కడ సింపుల్ స్టెప్లో మనకి క్వరీస్ ప్రిపరేషన్తో తేలిపోవలసింది ఇవన్నీ కూడా డెవలపర్ మీదే బర్డెన్ పడుతుంది. సో అలాంటి బర్డెన్స్ని చాలా వరకు తగ్గించేస్తుంది మన స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ అనమాట.
సో స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ ఏం చేసిందంటే సో స్ప్రింగ్ జేడీబీసీ అని ఒక మాడ్యూల్ మనకి ఇచ్చింది. సో ఆ స్ప్రింగ్ జేడీబీసీ మాడ్యూల్లో మనకి జేడీబీసీ టెంప్లేట్ అని ఒక క్లాస్ ఇచ్చింది అనమాట. సో ఈ స్ప్రింగ్ జేడీబీసీ ఏం చేస్తుందో తెలుసా, జస్ట్ నువ్వు క్వరీస్ మీదే కాన్సన్ట్రేట్ చేసుకో, మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా నేనే ప్రొవైడ్ చేసి నేనే చూసుకుంటా అని చెప్తుంది అనమాట. అంటే మనకి జేడీబీసీ టెంప్లేట్ అని ఒకదాన్ని ఇచ్చి నువ్వు దీన్ని యూజ్ చేసుకో చాలు, ఈ జేడీబీసీ టెంప్లేట్ని యూజ్ చేసుకొని నువ్వు జస్ట్ క్వరీస్ ఎగ్జిక్యూట్ చేసుకో, మిగతా ప్రాసెస్ అంతా నేను చూసుకుంటా అంటది. అప్పుడు డెవలపర్ అనేవాడు ఏంటంటే సో ఈ రిజిస్టర్ ద డ్రైవర్, గెట్ ద కనెక్షన్, క్రియేట్ ద స్టేట్మెంట్, ఈ స్టెప్స్ చేయక్కర్లా, డైరెక్ట్గా క్వరీస్ ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. సో జేడీబీసీ టెంప్లేట్ని యాక్సెస్ తీసుకొని క్వరీస్ని ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఇంకా ఏమైనా రిజల్ట్స్ ఉంటే రిజల్ట్స్ డిస్ప్లే చేసుకోవచ్చు తప్పితే మళ్ళీ ట్రాన్సాక్షన్ మేనేజ్మెంట్ తనే చేసుకోవడం కానీ, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ తనే చేసుకోవడం కానీ, కనెక్షన్ క్లోజ్ చేసుకోవడం కానీ ఈ బర్డెన్స్ కూడా ఉండవన్నమాట. సో వీటికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం కావాలో అవన్నీ కూడా మనకి జేడీబీసీ టెంప్లేట్ అనే రూపంలో మనకి స్ప్రింగ్ ప్రొవైడ్ చేసింది. సో ప్రొవైడ్ చేసి ఇంకా అదంతా అదే మేనేజ్ చేసుకుంటుంది అనమాట. నువ్వు జస్ట్ జేడీబీసీ టెంప్లేట్ని యూజ్ చేసుకొని క్వరీస్ ఎగ్జిక్యూట్ చేసుకొని ఇంకా నీ క్వరీస్ని నువ్వు రిజల్ట్స్ని డిస్ప్లే చేసుకుంటే చాలు. అర్థమవుతుందా? సో ఒక 7-8 స్టెప్స్ ఉన్న ప్రాసెస్ని మనకి సింపుల్ 3 స్టెప్స్లో చేసి పడేసింది స్ప్రింగ్ అనేది. అర్థమవుతుందా? సో అలా ప్రతి దగ్గర అనమాట మనం ఇంతకు ముందు యూజ్ చేసిన ప్రతి టెక్నాలజీ, ఐ మీన్ వెబ్ అప్లికేషన్స్ డెవలప్ చేయడానికి అప్పటి వరకు ఉన్న ప్రతి టెక్నాలజీని కూడా ఇంకా సింప్లిఫై చేస్తూ మనకు వచ్చినటువంటి టెక్నాలజీయే ఈ స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ అని చెప్తున్నాను. అర్థమవుతుందా? సో స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ అనేది ఎలా వస్తుందంటే సో డిఫరెంట్ మాడ్యూల్స్ రూపంలో మనకు వస్తుంది అనమాట. ఓకే, సో మనకి స్ప్రింగ్ కోర్ కంటైనర్ అని చెప్పి, అలాగే టెస్ట్ మాడ్యూల్ ఉంటుంది, అలాగే డిఫరెంట్ డేటా యాక్సెస్ కోసం మాడ్యూల్స్ ఉంటాయి, ఆస్పెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ఏఓపి కోసం మనకు మాడ్యూల్స్ ఉంటాయి. సో ఇది ప్రతి ఒక్కటి అప్పుడు నేను మాట్లాడతాను, ఆ టాపిక్స్ వచ్చేటప్పుడు మాట్లాడతాను, ఇప్పుడు మాట్లాడడం మీకు అంతగా అర్థం కాదు. ఓకే, సో నువ్వు ఒక అప్లికేషన్ డెవలప్ చేయాలంటే నువ్వు ఇందులో ప్రతి మాడ్యూల్ని యూజ్ చేయాల్సినటువంటి పని లేదు. నీకు ఏ ఫీచర్స్ ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నావో దానికి సంబంధించిన మాడ్యూల్స్ యూజ్ చేస్తే చాలు. ఓకే, అర్థమవుతుందా? సో మొత్తం అంతటినీ నువ్వు లోడ్ చేయాల్సిన పని లేదు, అంతటినీ నువ్వు యూజ్ చేసుకోవాల్సిన పని లేదు. కాబట్టి దీన్ని ఏమంటారంటే లైట్ వెయిట్ ఫ్రేమ్వర్క్ అంటారు. సో నీకు ఏది కావాలో వాటిని మాత్రమే యూజ్ చేసుకునే ఫెసిలిటీ నీకు ఇస్తుంది కదా. సో దానివల్ల దీన్ని ఏమంటారు, లైట్ వెయిట్ ఫ్రేమ్వర్క్ అంటారు. ఇది ఎక్కువ స్పేస్ని ఆక్యుపై చేయదనమాట. అలాగే సింప్లిసిటీగా ఉంటుంది ఇది. సో చాలా సింపుల్గా ఉంటుందన్నమాట. సో అలాగే మనకి స్ప్రింగ్ అనేది గుడ్ ప్రోగ్రామింగ్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని బై డిఫాల్ట్ మన చేత చేయించేస్తుంది అనమాట. ఓకే, అంటే నువ్వు స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ యూజ్ చేసి ప్రాజెక్ట్ కనుక డెవలప్ చేసావంటే బెస్ట్ ప్రోగ్రామింగ్ ప్రాక్టీసెస్ ఏ ఉన్నాయో అవన్నీ ఆటోమేటిక్గా నువ్వు చేసేస్తావు. అంటే నువ్వు స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ యూజ్ చేసి ప్రాజెక్ట్ డెవలప్ చేసావంటే ఇంకా ఆప్టిమైజ్డ్ ప్రాజెక్ట్, ఫుల్ సెక్యూర్డ్ అండ్ ఆప్టిమిస్టిక్ ఫీచర్స్తో ఆటోమేటిక్గా ప్రాజెక్ట్ అనేది వచ్చేస్తుంది. ఎందుకు అంటే సో ఇందులో ఈ ఫ్రేమ్వర్క్లో ఉండే స్టెప్స్ అలా ఉంటాయన్నమాట. ఓకే, సో జనరల్గా మనం ఏదైనా ప్రాజెక్ట్ డెవలప్ చేసినప్పుడు ఎక్కువ క్లాసెస్ యూజ్ చేస్తాం. ఒక క్లాస్ తాలూకు ఆబ్జెక్ట్ని ఇంకో క్లాస్లో క్రియేట్ చేసుకొని అట్లా ప్రాజెక్ట్ చేసేస్తాం. బట్ గుడ్ ప్రోగ్రామింగ్ ప్రాక్టీస్ ఏం చెప్తుంది అంటే ఎప్పుడైనా సరే డైరెక్ట్గా క్లాసెస్ యూజ్ చేయడం కన్నా మనం ఇంటర్ఫేసెస్ క్రియేట్ చేసుకొని ఆ ఇంటర్ఫేసెస్కి సబ్ క్లాసెస్గా మనం క్లాసెస్ని క్రియేట్ చేసుకుంటే ఒక అబ్స్ట్రాక్షన్ లేయర్ అనేది యాడ్ అవుతుంది. ఓకే, సో మనం డైరెక్ట్గా క్లాసెస్ని క్రియేట్ చేసుకొని క్లాసెస్కి ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసుకోవడం కన్నా మనం ఇంటర్ఫేసెస్ క్రియేట్ చేసుకొని ఇంటర్ఫేసెస్కి సబ్ క్లాసెస్ క్రియేట్ చేసుకోవడం వల్ల ఒక అబ్స్ట్రాక్షన్ లేయర్ అనేది యాడ్ అవుతుంది. దానివల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అనేది చెప్తుంది అనమాట గుడ్ ప్రోగ్రామింగ్ ప్రాక్టీస్. సో స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ కూడా అదే ఫాలో అవుతుంది. ఓకే, సో నువ్వు స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ యూజ్ చేసి ప్రాజెక్ట్ చేయాలంటే ఫస్ట్ నువ్వు ఇంటర్ఫేసెస్ క్రియేట్ చేయాలి, దాని అండర్లో సబ్ క్లాసెస్ని నువ్వు క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ చేసుకొని ఆ విధంగా నువ్వు ప్రాజెక్ట్స్ని చేసుకోవాలి. ఇంకొకటి ఏంటి అంటే స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ అనేది పోజో క్లాసెస్ని యూజ్ చేసుకోమని చెప్తుంది అనమాట. పోజో, POZO అంటే ఏంటి తెలుసా? ప్లెయిన్ ఓల్డ్ జావా ఆబ్జెక్ట్స్. ప్లెయిన్ ఓల్డ్ జావా ఆబ్జెక్ట్స్. సో ప్లెయిన్ ఓల్డ్ జావా ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి తెలుసా? నార్మల్ జావా క్లాసెస్. మన నార్మల్ జావా క్లాసెస్ ఏవైతే ఉన్నాయో వాటినే మనం పోజో క్లాసెస్ అంటాం. ఓకే, సో అంటే ఒక జావా క్లాస్ అనేది ఇంకొక క్లాస్ నుండి కానీ ఇంకొక ఇంటర్ఫేస్ నుండి కానీ సబ్ క్లాస్ అవ్వకూడదు, ఇన్హెరిట్ అవ్వకూడదు. అది ఒక ఇండిపెండెంట్ క్లాస్ అయి ఉండాలి. ఓకే, సో ఏదైనా ఒక క్లాసు ఇంకొక క్లాస్ నుండి కానీ ఇంకొక ఇంటర్ఫేస్ నుండి కానీ ఇన్హెరిట్ అవ్వకుండా అది ఇండిపెండెంట్ క్లాస్గా ఉందనుకోండి. అండ్ దాంతోపాటు ఈ క్లాస్లో ఏవైతే ప్రాపర్టీస్
ప్రాపర్టీస్ ఉంటాయో, వేరియబుల్స్ ఏవైతే ఉంటాయో వాటికి గెటర్ అండ్ సెటర్ మెథడ్స్ ప్రొవైడ్ చేయాలి. అలా ఉంటే ఆ క్లాస్ పోజో క్లాస్ అనమాట. అర్థమైందా? వెరీ సింపుల్ జావా క్లాస్ అండి. సో అది ఇంకొక క్లాస్ నుండో ఇంకొక ఇంటర్ఫేస్ నుండో ఇన్హెరిట్ అవ్వకూడదు. అండ్ అందులో వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో ఆ వేరియబుల్స్కి వాల్యూ సెట్ చేయడానికి, గెట్ చేయడానికి సెటర్ గెటర్ మెథడ్స్ ఉండాలి. అలా ఉంటే అది పోజో క్లాస్ అంటాం. ఓకే, సో మనకి గుడ్ ప్రోగ్రామింగ్ ప్రాక్టీస్ ఏం చెప్తుందంటే నువ్వు ఇంటర్ఫేసెస్ యూజ్ చేసుకో, డైరెక్ట్గా క్లాసెస్ యూజ్ చేయకు అని చెప్తుంది. అండ్ వాటితో పాటు నీకు పోజో క్లాసెస్ యూజ్ చేసుకోమని కూడా చెప్తుంది అనమాట. సో ప్లెయిన్ ఓల్డ్ జావా ఆబ్జెక్ట్స్ని యూజ్ చేసుకోమని చెప్తుంది. సో స్ప్రింగ్ అనేది ఆటోమేటిక్గా ఈ 2 స్టెప్స్ని కూడా ఫ్రేమ్వర్క్లో ఇంక్లూడ్ చేసింది. కాబట్టి నువ్వు స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ యూజ్ చేసి ప్రాజెక్ట్స్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా నువ్వు ఇవి ఫాలో అయిపోతావు అనమాట. అర్థమవుతుందా? అలా గుడ్ ప్రోగ్రామింగ్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉంటాయో వాటిని ఆటోమేటిక్గా స్ప్రింగ్ మన చేత చేయిస్తుంది అని చెప్తున్నాను. అర్థమవుతుందా? సో అలాగే స్ప్రింగ్ అనేది సింగిల్ మాడ్యూల్ లాగా రాదు, డిఫరెంట్ మాడ్యూల్స్ లాగా వస్తుంది అని చెప్తున్నాను అనమాట. ఓకే, అర్థమైందా ఫ్రెండ్స్ ఇంతవరకు? సో ఇప్పుడు ఇంకొంచెం ఎలాబొరేటెడ్ డెఫినేషన్ మాట్లాడతాను. సో డీటెయిల్డ్ డెఫినేషన్ మాట్లాడతాను స్ప్రింగ్ గురించి. సో స్ప్రింగ్ ఈజ్ ఎ లైట్ వెయిట్, aspect oriented inversion of control and dependency injection framework. సో ఒకసారి చూడండి, స్ప్రింగ్ ఈజ్ ఎ లైట్ వెయిట్, aspect oriented inversion of control and dependency injection framework. సో స్ప్రింగ్కి ఎందుకు ఎంత పేరు వచ్చింది, స్ప్రింగ్ ఎందుకు ఎంత బెస్ట్ అయ్యింది అని అంటే బికాజ్ ఆఫ్ దీస్ ఫీచర్స్ అండి. ఓకే, సో స్ప్రింగ్ ఈజ్ లైట్ వెయిట్. సో లైట్ వెయిట్ ఎందుకో నేను చెప్పాను ఆల్రెడీ. సో స్ప్రింగ్ అంటే నువ్వు టోటల్ అన్ని మాడ్యూల్స్ని లోడ్ చేసేసి నీ అప్లికేషన్ని హెవీ చేసేయక్కర్లేదు. నువ్వు ఏ ఫీచర్స్ అయితే నీ ప్రాజెక్ట్లో ఉండాలి, నీ అప్లికేషన్లో ఉండాలి అనుకుంటున్నావో ఆ మాడ్యూల్స్ని మాత్రమే యూజ్ చేసుకోవచ్చు. దానివల్ల నీ అప్లికేషన్ చాలా లైట్ వెయిట్ అవుతుంది. సింపుల్గా నువ్వు దాన్ని డెవలప్ చేయొచ్చు అని చెప్పాను కదా. సో దట్ ఈజ్ లైట్ వెయిట్ అండి. మరి యాస్పెక్ట్ ఓరియంటెడ్ అనేది ఏం చెప్తుందో తెలుసా? యాస్పెక్ట్ ఓరియంటెడ్ అనేది ఏం చెప్తుంది అంటే, సో నువ్వు నార్మల్ అప్లికేషన్ కోడ్ డెవలప్ చేస్తున్నావు నీ ప్రాజెక్ట్ తాలూకుది. ఇప్పుడు దీంట్లో ఎక్స్ట్రా ఫీచర్స్ యాడ్ చేయాలనుకో, సెక్యూరిటీ యాడ్ చేయాలి, లేకపోతే లాగింగ్ యాడ్ చేయాలి, ఇంకొక ఫీచర్ యాడ్ చేయాలి, ఇంకొక ఫీచర్ యాడ్ చేయాలి. సో ఎగ్జిస్టింగ్ అప్లికేషన్ కోడ్కి నువ్వు ఎక్స్ట్రా ఫీచర్ యాడ్ చేయాలి అంటే అప్పుడు దీన్ని ఏమీ ఎఫెక్ట్ చేయకుండానే నువ్వు చేసేలాగా నీకు చేసేది యాస్పెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అనమాట. ఏఓపి అంటాం దాన్ని. ఓకే, సో స్ప్రింగ్ ఏఓపి అనేది మన చేత ఏం చేస్తుంది, నీ ఎగ్జిస్టింగ్ అప్లికేషన్ కోడ్కి ఎటువంటి ఎఫెక్ట్ లేకుండా ఎక్స్ట్రా ఫీచర్స్ని యాడ్ చేసేలాగా మనకి ఆ ఫెసిలిటీ ఇచ్చింది. సో ఏవైతే మనం ఎప్పుడు ఎక్స్ట్రా ఫీచర్స్ లాగా ఇంప్లిమెంట్ చేస్తామో వాటిని సపరేట్ చేసేసింది అనమాట. ఓకే, సో ముందే వాటిని సపరేట్ చేసేసింది. నువ్వు ఏ ఆస్పెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో దాన్ని చేయాలనుకుంటే దాన్ని నువ్వు ఇంక్లూడ్ చేసుకోవచ్చు వితౌట్ ఎఫెక్టింగ్ ఎనీ ఎగ్జిస్టింగ్ అప్లికేషన్ కోడ్. అర్థమవుతుందా? సో దట్ ఈస్ ఆస్పెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. అండ్ తర్వాత ఈ ఇన్వర్షన్ ఆఫ్ కంట్రోల్ అండ్ డిపెండెన్సీ ఇంజెక్షన్ ఉన్నాయి చూసారా, ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ స్ప్రింగ్ అండి. ఓకే, సో స్ప్రింగ్కి హార్ట్ కాన్సెప్ట్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, సో స్ప్రింగ్ని ఇంకా సింపుల్ వర్డ్లో చెప్పాలంటే ఐఓసి ఫ్రేమ్వర్క్ అంటారు, లేదంటే డిపెండెన్సీ ఇంజెక్షన్ ఫ్రేమ్వర్క్ అంటారు ఇప్పుడు కూడా. సో ఈ 2 ఇంటర్చేంజబుల్ వర్డ్స్ మనకి వినిపిస్తూ ఉంటాయి ఎక్కువ. సో స్ప్రింగ్ అంటే స్ప్రింగ్ ఈజ్ అన్ ఐఓసి ఫ్రేమ్వర్క్ అంటారు, లేదంటే డిపెండెన్సీ ఇంజెక్షన్ ఫ్రేమ్వర్క్ అంటారు. సో ఏమిటి ఫీచర్ అంటే తెలుసా మీకు? సో మనకి ఇదివరకు మనం చేసినటువంటి టెక్నాలజీస్ ఏవైతే ఈజీవి అవి చెప్తున్నానో అవి మనకి ఆబ్జెక్ట్స్ మధ్యలో టైట్ కప్లింగ్ అనేది అయిపోతుంది. ఆబ్జెక్ట్స్ మధ్యలో టైట్ కప్లింగ్ అనేది అయిపోతుంది అంటే ఒక ఆబ్జెక్ట్ని, ఒక క్లాస్ని ఇంకొక క్లాస్ యూజ్ చేసుకోవాలనుకో, అప్పుడు ఏం చేస్తాము, ఈ క్లాస్ తాలూకు ఆబ్జెక్ట్ని అక్కడ డైరెక్ట్గా మనం క్రియేట్ చేసేస్తాం. ఈ క్లాస్ తాలూకు ఆబ్జెక్ట్ని అక్కడ డైరెక్ట్గా క్రియేట్ చేసేస్తాం. అలాగే ఒక క్లాస్ తాలూకు ఆబ్జెక్ట్ని ఇంకొక క్లాసులో డైరెక్ట్గా క్రియేట్ చేసేయడం వల్ల ఏమవుతుందంటే ఆ 2 ఆబ్జెక్ట్స్ ఆ 2 క్లాసెస్కి మధ్యలో టైట్ కప్లింగ్ అనేది అయిపోతుంది. అర్థం చేసుకోండి. సో నువ్వు ఒక క్లాస్ తాలూకా ఫీచర్స్ ఇంకో క్లాసులో యూజ్ చేయాలంటే కంపల్సరీగా దీని తాలూకా ఆబ్జెక్ట్ అక్కడ క్రియేట్ చేసుకోవాలి. అయితే నువ్వు డైరెక్ట్గా దీని యొక్క ఆబ్జెక్ట్ని దాంట్లో క్రియేట్ చేయడం వల్ల ఏమవుతుందంట, సో ఈ 2 క్లాసెస్ మధ్యలో, లేదు అంటే ఈ 2 క్లాసెస్ నుండి వచ్చినటువంటి ఆబ్జెక్ట్స్ మధ్యలో
టైట్ కప్లింగ్ అనేది అయిపోతుంది. దాన్ని తగ్గించాలి. సో అలా తగ్గిస్తేనే నువ్వు బెటర్గా మెయింటైన్ చేయగలవు అండ్ నీ అప్లికేషన్ బెటర్గా పెర్ఫామ్ చేయగలదు అని చెప్తుంది అనమాట స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్. ఓకే, సో అసలు ఏంటి డిపెండెన్సీ ఇంజెక్షన్ కాన్సెప్ట్, ఏం చేస్తుంది ఇది అని అంటే, సో ఈ డిపెండెన్సీ ఇంజెక్షన్ కాన్సెప్ట్ అండ్ ఐఓసి ఈ రెండు కలిపి ఏం చేస్తాయో తెలుసా? ఈ టైట్ కప్లింగ్ ఏదైతే మనం అనుకుంటున్నామో, ఈజేబీలో టైట్ కప్లింగ్ అనే ప్రాబ్లం ఏదైతే ఉందో దాన్ని రిమూవ్ చేస్తాయి అన్నమాట. సో టైట్ కప్లింగ్ అంటే ఏంటో చెప్పడానికి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మనందరం మొబైల్స్ యూజ్ చేస్తాం. ఓకే, సో నువ్వు షాప్కి వెళ్ళి కొత్త మొబైల్ కొన్నావు అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఆ కొత్త మొబైల్ కొన్నప్పుడు సో దాంట్లో ఎయిర్టెల్ సిమ్మే వాడాలి, ఇంకే సిమ్ వాడినా ఇది పని చేయదు ఈ మొబైల్ అని చెప్పారనుకో. నీకు అర్థమవుతుందా? సో మొబైల్ వాడు ఏం చేశాడంటే, సో మనకి నువ్వు ఈ మొబైల్ కొనాలంటే కొనుక్కో, కానీ ఇందులో ఎయిర్టెల్ సిమ్ మాత్రమే పనిచేస్తుంది, నువ్వు ఎయిర్టెల్ సిమ్ మాత్రమే వేసుకోవాలి అని నీకు చెప్పాడు అనుకో. అప్పుడు ఆ రెండింటి మధ్యలో టైట్ కప్లింగ్ అనేది ఉన్నట్టు అనమాట. సో బాగా డిపెండెన్సీ అనేది చాలా హై రేట్లో ఉన్నట్టు ఆ రెండింటి మధ్యలో. ఓకే, సో దాన్ని ఓవర్కమ్ చేయాలంటే మనం ఏం చేస్తాము? సో అలా వద్దు, ఎయిర్టెల్ సిమ్ము లేకపోతే ఐడియా సిమ్ ఎలా మాట్లాడుకో, సిమ్ అని మాట్లాడు. సో జస్ట్ సిమ్ స్లాట్ పెట్టు, నేను నాకు నచ్చింది వేసుకుంటా అని చెప్పి నువ్వు అడుగుతావు కదా. సో అది మనకి లూజ్లీ కప్లింగ్ అనమాట. అర్థమవుతుందా? సో నువ్వు ఏ పర్టిక్యులర్ సిమ్ మీద డిపెండ్ అయిపోవట్లేదు నీ మొబైల్ అనేది. సో ఫస్ట్ కేసులో నీ మొబైల్ క్లాస్ అనేది ఈ సిమ్, ఎయిర్టెల్ సిమ్ అనే క్లాస్ మీద డిపెండెంట్ అయిపోయింది. సో డిపెండెంట్ అయిపోయి ఈ రెండిటి మధ్యలో టైట్ కప్లింగ్ అనేది ఎస్టాబ్లిష్ అయిందనమాట. సో అలా కాకుండా ఇప్పుడు నువ్వేమంటున్నావు? సో నాకు మొబైల్ కావాలి, జస్ట్ అందులో సిమ్ స్లాట్ ఉండాలి, అంతేగాని ఈ సిమ్మే వాడాలని చెప్పి రూల్ ఉండకూడదు అని చెప్పి అంటావు. సో అది ఏమవుతున్నట్టు? అలా చేస్తే ఏం చేస్తున్నట్టు నువ్వు? సో ఏదైతే ఈ మొబైల్ క్లాస్కి ఎయిర్టెల్ సిమ్ అనే దానికి టైట్ కప్లింగ్ ఉందో దాన్ని నువ్వు రిమూవ్ చేస్తున్నట్టు. సో ఇప్పుడు లూజ్లీ కప్లింగ్ ఉన్నట్టు అనమాట. సో ఇప్పుడు దాని అర్థం ఏంటి అంటే, సో నీకు మొబైల్ విత్ ఒక సిమ్ స్లాట్ ఆయన మీకు ఇస్తాడు. సో నువ్వు ఏ సిమ్ కావాలంటే, సో ఈ సిమ్ అండర్లో ఉండే ఏ సిమ్నైనా, ఎయిర్టెల్ సిమ్ కావచ్చు, ఐడియా కావచ్చు, జియో కావచ్చు, ఇంకోటి కావచ్చు, సో ఏ సిమ్నైనా నువ్వు ఇన్సర్ట్ చేసుకుంటావు. అది కూడా నువ్వు ఎప్పుడు డిసైడ్ అవుతావు అంటే, సో నువ్వు సిమ్ తీసుకోవడానికి షాప్కి వెళ్ళినప్పుడు అప్పటికప్పుడు డిసైడ్ అవుతావు. సో ఉన్న సిమ్లో ఆఫర్లు ఏంటి, ఈ సిమ్లో ఏం ఆఫర్స్ ఉన్నాయి, ఇందులో ఈ నెట్వర్క్లో ఏం ఆఫర్స్ ఉన్నాయి, ఆ నెట్వర్క్లో ఏం ఆఫర్స్ ఉన్నాయి. ఓకే, అండ్ నువ్వు ఉంటున్న ఏరియాలో ఏది బాగా సిగ్నల్ వస్తుంది, ఇవన్నీ చూసుకొని రన్ టైంలో అప్పటికప్పుడు నీకు నచ్చిన సిమ్ తీసుకొని నువ్వు ఇన్సర్ట్ చేస్తావు ఈ మొబైల్లో. అర్థమవుతుందా? సో నీకు నచ్చింది అప్పటికప్పుడు నువ్వు రన్ టైంలో ఏదైతే చేయగలుగుతున్నావో అలా చేస్తున్నావే. సో ఇప్పుడు ఏం జరిగినట్టు? మొబైల్కి సిమ్కి మధ్యలో, ఈ మొబైల్ క్లాస్కి సిమ్ క్లాస్కి మధ్యలో ఆ టైట్ కప్లింగ్ ఏదైతే ఉందో అది లూజ్ కప్లింగ్ అయిపోతున్నట్టు. అర్థమైందా? సో ఇప్పుడు కూడా మొబైల్ అనేది ఏదో ఒక సిమ్ మీద డిపెండెన్సీ అవుతుంది, బట్ ఆ డిపెండెన్సీ అనేది టైట్ కప్లింగ్ డిపెండెన్సీ కాదు, లూజ్లీ కపుల్డ్ డిపెండెన్సీ. సో నువ్వు ఏ సిమ్ని అయితే వేయాలనుకుంటున్నావో రన్ టైంలో అప్పటికప్పుడు దాన్ని ఇంజెక్ట్ చేస్తావు, ఆ సిమ్ని అప్పటికప్పుడు రన్ టైంలో ఇంజెక్ట్ చేస్తావు ఈ మొబైల్లో. అర్థమవుతుందో? ఆ ఇన్సర్ట్ చేస్తావు. సో ఈ విధంగా మనకి లూజ్లీ కప్లింగ్ అనేది మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు అనమాట. సో డిపెండెన్సీ ఇంజెక్షన్ ఏం చెప్తుందంటే, సో ఏవైతే ఒక క్లాసు ఆర్ ఒక క్లాస్ తాలూకు ఆబ్జెక్ట్ ఇంకొక క్లాస్ ఆర్ దాని యొక్క ఆబ్జెక్ట్ మీద డిపెండ్ అవుతుందో ఆ డిపెండెన్సీస్ని డైరెక్ట్గా ఇక్కడ క్రియేట్ చేయొద్దు. సో బయట నుండి మనం డైనమిక్గా బయట నుండి ఇంజెక్ట్ చేద్దాం. ఓకే, సో ఆ డిపెండెన్సీస్ని బయట నుండి ఇంజెక్ట్ చేద్దాం, అంతేగాని ఎక్కడికెక్కడే నువ్వు ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయకు అని చెప్పేదే డిపెండెన్సీ ఇంజెక్షన్ అనమాట. ఒక ఆబ్జెక్ట్, ఒక క్లాస్ తాలూకు ఆబ్జెక్టు ఇంకా ఏ క్లాస్ తాలూకు ఆబ్జెక్ట్స్ మీద డిపెండ్ అవుతుందో ఆ డిపెండెన్సీస్ అన్నీ కూడా ముందే ఇక్కడ క్రియేట్ చేయకుండా సో రన్ టైంలో ఇంజెక్ట్ చేయటం. రన్ టైంలో ఇంజెక్ట్ చేయటాన్ని ఏమంటారంటే డిపెండెన్సీ ఇంజెక్షన్ అంటారు. సో వీటన్నిటిని వైరింగ్ చేయడం అనమాట, కనెక్టింగ్ చేయడం. సో కనెక్టింగ్ ఆర్ వైరింగ్ ఆబ్జెక్ట్స్ అట్ రన్ టైమ్ ఈ సెట్ వి డిపెండెన్సీ ఇంజెక్షన్ అనమాట. అర్థమవుతుందా? సో ఒక ఆబ్జెక్ట్ అనేది, సో ఇప్పుడు మొబైల్ అనే క్లాస్ తాలూకు ఆబ్జెక్ట్ అనేది సిమ్ అనే క్లాస్ తాలూకు ఆబ్జెక్ట్ మీద డిపెండ్ అవుతుంది, బట్ ఆ డిపెండెన్సీ అనేది ముందే నువ్వు ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండా ఏం చేస్తావంటే రన్ టైంలో నువ్వు ఇక్కడ ఇన్సర్ట్ చేస్తావు, రన్ టైంలో ఇక్కడికి పాస్ చేస్తావు. ఆ రన్ టైంలో నువ్వు ఏ ఆబ్జెక్ట్ని ఇన్సర్ట్ చేస్తే ఆ ఆబ్జెక్ట్ ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుంది. ఆ రెండింటి మధ్యలో
అప్పుడు డిపెండెన్సీ అనేది వస్తుంది. అది ఏంటవుతుందంటే లూజ్లీ కపుల్డ్ అవుతుంది అని చెప్తున్నాను అనమాట. ఓకే, సో అది డిపెండెన్సీ ఇంజెక్షన్. అయితే ఇన్వర్షన్ ఆఫ్ కంట్రోల్ ఏం చెప్తుందో తెలుసా? ఈ బయట నుండి డిపెండెన్సీస్ పాస్ చేస్తామని చెప్తున్నామే, ఆ ప్రాసెస్ అనేది కాంపోనెంట్కి చేయొద్దంటది అనమాట. అంటే ఏదైతే క్లాసెస్ ఉన్నాయో మీరు చేయొద్దు, బయట నుండి థర్డ్ పార్టీకి అది అప్పచెప్పే. సో ఈ డిపెండెన్సీస్ ఇంజెక్ట్ చేయడం ఏదైతే ఉందో, ఈ డిపెండెన్సీస్ ఇంజెక్షన్ అనేది అప్లికేషన్లో ఉండే కాంపోనెంట్ చేయకూడదు, బయట ఉండే థర్డ్ పార్టీకి అప్పచెప్పే. థర్డ్ పార్టీ మనకు కావాల్సినటువంటి ఆ డిపెండెన్సీస్ని పంపించాలి. ఆ డిపెండెన్సీ ఇంజెక్షన్ అనేది థర్డ్ పార్టీ చేయాలి తప్పితే, అంటే వేరే ఏదో ఒక ఎంటిటీ చేయాలి తప్పితే మన అప్లికేషన్లో ఉండే కాంపోనెంట్స్ అనేవి ఆ పని చెయ్యకూడదు అని చెప్తే, ఆ ఇంజెక్షన్ చేయడం కూడా ఆ డిపెండెన్సీస్ ఏవైతే ఆబ్జెక్ట్స్ కావాలో వాటిని రన్ టైంలో పాస్ చేయడం కూడా అప్లికేషన్ చేయకూడదు. ఎవరో బయట ఉండే వేరే ఎంటిటీ థర్డ్ పార్టీ ఎవరో దాన్ని రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, ఆ విధంగా చేయాలని చెప్పేది ఇన్వర్షన్ ఆఫ్ కంట్రోల్. సో ఇన్వర్షన్ ఆఫ్ కంట్రోల్ అంటే మన ఆబ్జెక్ట్ ఏదైతే డిపెండెన్సీ ఇంజెక్షన్ చేసే ఆ కంట్రోల్ని ఇంకొకరికి ఇన్వర్ట్ చేయడం అంటే ఏంటి? బయట థర్డ్ పార్టీకి దాన్ని హ్యాండ్ ఓవర్ చేయటం అనమాట. అర్థమవుతుందా? సో ఎవరో బయట ఉండే థర్డ్ పార్టీ దీన్ని రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఇక్కడ ఇంజెక్ట్ చేసే పని అనేది వాళ్ళు చేయాలి, అంతేగాని మన అప్లికేషన్లో ఉండే కాంపోనెంట్ అనేది ఆ పని చేయకూడదు అని చెప్తుంది. సో మొత్తానికి ఇలాంటి ఆప్టిమిస్టిక్ ఫీచర్స్తో రావటం వల్ల స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ అనేది ఏమైందంటే సో లైట్ వెయిట్ అవుతుంది, సింపుల్ అవుతుంది, అలాగే మనకి అప్లికేషన్ వెరీ సెక్యూర్డ్గా డెవలప్ అవుతుంది అండ్ హై ఎండ్ అప్లికేషన్ అనేది డెవలప్ అవుతుంది. అండ్ అప్లికేషన్ డెవలప్ అయిన తర్వాత కూడా సో స్ప్రింగ్ మాడ్యూల్స్ ఉన్నాయని చెప్పానే, ఆ మాడ్యూల్స్లో టెస్ట్ మాడ్యూల్ ఉంటుంది ఫ్రెండ్స్. సో టెస్టింగ్ కూడా చాలా హ్యాపీగా మనం ఇక్కడ టెస్టింగ్ చేయొచ్చు అనమాట. సో అప్లికేషన్ డెవలప్ అయ్యాక టెస్టింగ్ చేయాలి కదా, సో ఆ టెస్టింగ్ క్యాపబిలిటీస్ కోసం కూడా మనకి టెస్ట్ మాడ్యూల్ ఇచ్చింది. సో దీన్ని యూజ్ చేసి JUnit లాంటి టెస్టింగ్ కూడా మనం మన అప్లికేషన్ మీద చేయొచ్చు అనమాట. సో మొత్తానికి ఒక అప్లికేషన్ బెస్ట్ అప్లికేషన్ అవ్వాలంటే, హై ఎండ్ వెబ్ అప్లికేషన్ అవ్వాలంటే దానికి ఏమేం ఫీచర్స్ కావాలి, ఏ గుడ్ ప్రోగ్రామింగ్ ప్రాక్టీసెస్ మనకి ఉండాలి అని మనం నేర్చుకుంటామో అవన్నీ ఆటోమేటిక్గా ఫ్రేమ్వర్క్ స్టెప్స్లోనే ఇంక్లూడ్ అయిపోతాయి. నువ్వు ఈ ఫ్రేమ్వర్క్ని ఫాలో అయితే ది బెస్ట్ అప్లికేషన్ ఆటోమేటిక్గా వస్తుందన్నమాట. సో అలాంటి బెస్ట్ ఫీచర్స్తో మనకి స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ అనేది రావడం జరిగింది. ఓకే, సో నేను నెక్స్ట్ క్లాస్లో ఈ డిపెండెన్సీ ఇంజెక్షన్ IOC అనేవి ఏవైతే ఉన్నాయో వీటి గురించి కాస్త డీప్గా మాట్లాడతాను అనమాట. ఓకే, సో జస్ట్ ఈ చిన్న రియల్ టైం ఎగ్జాంపుల్ మొబైల్ సిమ్ అని చెప్పాను, ఏదైతే చెప్పానో దాన్ని ప్రాక్టికల్గా నేను నెక్స్ట్ క్లాస్లో మాట్లాడతాను. సో ఈలోపు నేను ఆల్రెడీ ఎక్లిప్స్ ఎలా ఇన్స్టాల్ చేయాలో చెప్పాను, అది ఇన్స్టాల్ చేయండి. అలాగే ఇంకా మిగతా సాఫ్ట్వేర్స్ ఏం కావాలి, అందులో సెటప్స్ ఎలా చేయాలి కూడా ఒక వీడియో చేస్తాను. సో అది కూడా మనం రెడీ చేసుకుంటే ఇంకా మనం అప్లికేషన్ డెవలప్మెంట్ చేస్తూ చిన్న చిన్న అప్లికేషన్స్ మనం డెవలప్ చేస్తూనే కాన్సెప్ట్ని నేర్చుకుందాం. ఓకే, సో నెక్స్ట్ క్లాస్లో మనం సాఫ్ట్వేర్ సెటప్ కావచ్చు, లేదు డిపెండెన్సీ ఇంజెక్షన్ IOC కావచ్చు, ఈ కాన్సెప్ట్స్తో మనం కలుద్దాం ఫ్రెండ్స్.